హలో నమస్తే వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. నార్మల్గా నేను ఈవినింగ్ టైంలో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడల్లా ఎక్కువగా ప్రిఫర్ చేసే ఫుడ్ ఐటమ్ అయితే పిజ్జా. ఇంట్లోనే పిజ్జా చేసుకుందామంటే పిజ్జా బేస్ చేసుకోవడానికి ఈస్ట్ ఉండాలి, అవెన్ ఉండాలి, చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటాం. కానీ అవేం అవసరమే లేకుండా స్టవ్ మీదే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదెలానో ఈరోజు ఫుడ్ ట్రక్లో చూసేద్దాం. ముందుగా ఒక 200 గ్రామ్స్ బటన్ మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసి ఇలా కట్ చేసుకుని తీసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారపొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కర్డ్, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసి 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. అలానే పిజ్జా బేస్ కోసం ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్స్ గోధుమ పిండి వేసుకుని 1/2 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా, 2 స్పూన్స్ నెయ్యి, 1/2 కప్ పెరుగు వేసుకుని కలుపుకోవాలి. ఇందులో కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీని మీద కొంచెం నెయ్యి రాసుకుని క్లాత్తో కవర్ చేసి 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. వన్ అవర్ తర్వాత పిండి ఇలా సాఫ్ట్గా అవుతుంది. మనం 2 పిజ్జాల కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని 2 హాఫ్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పొడి పిండిని జల్లుకుంటూ కలుపుకున్న పిండిని చపాతీ కంటే కొంచెం థిక్గా రౌండ్గా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నాక ఫోర్క్తో ఇలా పోక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం వేడయ్యాక పిజ్జా బేస్ని దీని మీద వేసుకుని ఒక 5 to 6 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ప్రాపర్గా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 అవర్ బ్యాక్ మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకుని రోస్ట్ చేసుకోవాలి.
మష్రూమ్స్లోని వాటర్ అంతా బయటికి వచ్చేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయి మష్రూమ్స్ మొత్తం దగ్గరికి వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. మష్రూమ్లో వాటర్ అంతా పోయి మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పిజ్జా టాపింగ్ చేసుకుందాం. ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ తీసుకుని దీని మీద పిజ్జా సాస్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది ఇంట్లో టొమాటోస్తో ప్రిపేర్ చేసిన సాసేనండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు దీని మీద చీజ్ని వేసుకుని చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ అండ్ క్యాప్సికమ్ని వేసుకుని ఇందాక రోస్ట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ని వేసుకుని సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ అండ్ టొమాటోస్ని వేసుకుని మళ్ళీ కొంచెం చీజ్ని వేసుకుని పైనుండి ఒరిగానో పౌడర్ వేసి అలానే చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి. ఒరిగానో పౌడర్ అంటే ఇంకేదో కాదండి, జస్ట్ వామాకు పొడి అంతే. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక బటర్ క్యూబ్ని వేసుకుని కరిగించుకోవాలి. దీని మీద పిజ్జాని జాగ్రత్తగా పెట్టుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ వేడి చేసుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత చీజ్ అంతా మెల్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ప్లేట్లోకి తీసుకుని జాగ్రత్తగా పీసెస్ని కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మన చీజీ మష్రూమ్ పిజ్జా రెడీ. టాపింగ్స్ని మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, మీకు నచ్చిన క్వాంటిటీని యూజ్ చేసుకోవచ్చండి. పిజ్జా కోసం బయటికి వెళ్ళే అవసరమే లేకుండా ఇంట్లోనే హెల్దీగా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మైదాకి బదులు గోధుమ పిండిని యూజ్ చేసి ఈస్ట్ అండ్ ఓవెన్ కూడా అవసరం లేకుండా స్టవ్ మీదే చాలా ఈజీగా ఈ మష్రూమ్ పిజ్జాని మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే ఈ రెసిపీలో యూజ్ చేసిన పిజ్జా సాస్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకో వీడియోలో చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.